కడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు మూడవ రోజు కూడా అట్టహాసంగా జరుగుతోంది. మూడవ రోజుగా భాగంగా తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు అయితే ఈ బహిరంగ సభకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయండి. నా భూతో నా భవిష్యత్తులాగా ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మాకు 20 ఏళ్ళ మహానాడు ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు 13 ఏళ్ళ మహానాడు ఎక్స్పీరియన్స్ ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా అరేంజ్మెంట్స్ జరిగినాయి. కడపలో మహానాడు అనగానే ప్రతి ఒక్కరికి చిన్నపాటి అనుమానం ఉంది. ఆ అనుమానాలని పటపంచలు చేస్తూ ఈరోజు పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ, కడపలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, సీనియర్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పగులు రాత్రి ఏకం చేసి ఏర్పాట్లు చేశారు. అలాగనే కడప నియోజకవర్గం కానీ, చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, చుట్టుపక్కల నియోజకవర్గాలు కానీ వాలంటరీగా వచ్చి అకామిడేషన్స్ ఇవ్వడం కానీ నిజంగా గ్రేట్ అండి. ఏంటి వైకాపా నాయకులకి, వైకాపా నేతలకి, ముఖ్యంగా కడపలో ఉన్నటువంటి వైకాపా నేతలకి మాధవిరెడ్డి గారి పేరు చెప్తే వెన్నులో వణుకు మొదలవుతుందా అంటే ఏం చెప్తారు? తప్పులు చేసిన వాళ్ళకి డెఫినెట్గా వణుకు మొదలవుతుంది. ఒక మహిళను రాజకీయాల్లో వచ్చి ఒక ప్రజాసేవ కోసం వచ్చిన మహిళను టార్గెట్ చేసి కాలకేయు లెక్క సోషల్ మీడియాలో వెంటాడి వేదికల మీద చిల్లర మాటలు మాట్లాడి వాళ్ళకి డెఫినెట్గా వణుకు పుడుతుంది. ఎందుకంటే వాళ్ళ నోళ్ళల్లోంచి ఆ మాటలు వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు టచ్ చేసి చూడు, ట్రై చేసి చూడు, నా ఇంటికి వస్తా అన్నాడు ఒకడు, ట్రై చేసి చూడు, వీల్ చైర్లు ఇంటికి పోవడం ఖాయం, ట్రై చేసి చూడు. మా పార్టీ కార్యకర్తలను కూడా గత 20 సంవత్సరాల నుంచి భయభాంతులు గురి చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను విపరీతంగా ఇబ్బందులు పెట్టి అరాచకం సృష్టించినారు. కడప ఏదో వాళ్ళ తాతలు ముత్తాతలు రాసిస్తున్న ఆస్తి లెక్క కార్పొరేషన్ని వాళ్ళోళ్ళు ఎవరో ఇచ్చిన దాని లెక్క వాడుకుంటూ అరాచకం చేస్తూ అవినీతి చేస్తూ పోయినారు. దీనికంతా ప్రజలు విసిగిపోయినారు. ఆ ప్రజల లోపల నుంచి కడుపులోంచి వచ్చిన మంటనే ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం. అలాగనే కడప నియోజకవర్గంలోని మహిళలందరూ గమనించినారు. ఒక మహిళ, చదువుకున్న మహిళ, ప్రజాసేవ చేద్దామని చెప్పేసి వచ్చి రోజుకు 12 గంటల నుంచి 16 గంటలు 9 నెలలు నడిచాను. నేను ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళాను, ప్రతి ఒక్క పేదింట్లోకి వెళ్ళాను, ప్రతి ఒక్క ముస్లిం ఇంట్లోకి వెళ్ళాను, ప్రతి ఒక్క ఉద్యోగం చేస్తున్న మహిళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. ఏం తెలుసు ఈమెకి, రోడ్లో వదిలేస్తే ఇంటికి కూడా పోలేదన్నారు. వాళ్ళ అడ్రస్లు మారిపోయే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. డెఫినెట్గా డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవద్దండి. కడప అనేది ప్రజలది, సామాన్య ప్రజలది. మీ అరాచకాలు అవినీతులకు ఇంకా చెల్లు. ఒక ప్రథమ పౌరుడు ఇంటికి పోయాడు, మిగతా ఎవరన్నా తోక దాడిచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోలికి, కార్యకర్తల జోలికి అన్యాయంగా వచ్చారా, చర్యలు కఠినంగా ఉంటాయి. ఓకే మేడం, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డిని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే తెలుగుదేశం ఇక్కడ కడపలో మహానాడు తలపెట్టడం అది హీరోయిజం కాదు అంటూనే టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. దాని మీద ఏమంటారు మేడం? మాకు ఏ డ్రామాలు వేయాల్సిన అవసరం లేదు. మేము కడపలో చేయాలనుకున్నాం, మేము చేసినాము, భారీగా విజయం సాధించినాము. ఈరోజు వరుణ దేవుడు కూడా మాతో కోఆపరేట్ చేశారు. మాకు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టే వేడిగా 49 డిగ్రీస్ 47 డిగ్రీస్లో ఉండే కడపలో ఈ 3 రోజులు ఆహ్లాదకరమైన వాతావరణంతో వర్షం పడకుండా వరుణదేవుడు అలా చల్లగా మొయగాలిస్తూ వర్షం పడకుండా ఈ యొక్క విజయవంతం చేశాడంటే అది భగవంతుని స్క్రిప్టు. భగవంతుడికి తెలుగుదేశం పార్టీ మీద ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల మీద ఉన్నాయి. ఈ అరాచకత్వానికి అంతమొందించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతమైంది. ఇంకా వాళ్ళ పార్టీ గురించి మనం ఏం మాట్లాడతాము? మీరు మీ పార్టీ గురించి చెప్పుకుంటే మీ ఎమ్మెల్యే 11 మంది వచ్చి ఫస్ట్ అసెంబ్లీలో కూర్చోండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, లేకపోతే రిజైన్ చేయండి, ఇంట్లో కూర్చోండి, లేకపోతే ప్రభుత్వ పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతో తీసుకున్న జీతాలను రిటర్న్ చేసేయండి. ఓకే, ఈరోజు కడప మొత్తం కూడా పసుపు మయం అయిపోయింది. ఏంటి మేడం దీని తర్వాత నిజంగా అసలు కడపలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ పరిస్థితి 24కి అయిపోయింది. మే 13 ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. 13వ తేదీ మే 4వ తేదీ మనకు అయింది. 4వ తేదీ మాకు ఆ విషయం తెలిసింది. ఇంత బ్రహ్మాండమైన విజయం ప్రజలు ఇచ్చారని చెప్పేసి
తాతలు నేతులు తాగారు, తాతల పేర్లు చెప్పుకొని నాయన్ను పేరు చెప్పుకొని నువ్వు అరాజకం చేస్తానంటే వినడానికి ఇది 2025లో ఉన్నాం. యువత పెద్ద ఎత్తున వస్తుంది, చదువుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళు నీ అరాచకతాన్ని, నీ అవినీతిని, నీ ముద్దులని, నీ హగ్గులని, నీ ఎకిలి నవ్వులని ఓర్చుకునే స్థితిలో నేటి యువత తెలుగు ప్రజలు లేరని తెలియజేస్తున్నాను. ఓకే, చంద్రబాబు గారు విజన్ 2047 దిశగా పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం 2.0లో నేను కొత్త సినిమా చూపిస్తాను, ఆ సినిమా అలా ఇలా ఉండదంటూ బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఏమంటారు మేడం? మీరే చూడండి, మనం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, ఆయన అరాచకం గురించి మాట్లాడుతున్నాడు. నేను వస్తాను, మిమ్మల్ని అందరినీ కొడతాను, చంపుతాను, మీరు విదేశాల్లో పోయినా వస్తారని చెప్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మేమేం చెయ్యము, ఆయన నాశనం ఆయనే చేసుకుంటాడు. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాశనం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి మనం ప్రశాంతంగా అభివృద్ధి మీద ఫోకస్ చేద్దాము, ప్రజల కోసం ఫోకస్ చేద్దాము. మనకు అవకాశం వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని దాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజలకు సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేద్దాము, తెలుగుదేశం కార్యకర్తలను పటిష్టం చేద్దాము. అలాగనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, మా కడప నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, అలాగనే భారతదేశ అభివృద్ధిలో మన వంతు పాల్పంచుకుందాం. శాంతియుతంగా ప్రజలను, యువతని ఉపాధి వైపు తిప్పి వాళ్ళని ఈ 5 సంవత్సరాల్లో గాంజా అంటూ, డ్రగ్స్ అంటూ ముంచెత్తాడు ఈ మనిషి. ఆయన కూడా చాలా మంది చెప్తారు, నాకు తెలియదు కానీ ఆయన కూడా రోజు మందులు వేసుకోవాలంట. నాకైతే తెలియదు కానీ జనాలు అనే మాట చెప్తున్నా, నిజంగా నాకు తెలియదు. చాలా మంది అంటుంటారు ఆవిడ మందు రోజు రాత్రి ఎక్స్ట్రీమ్ అయిపోతే మందు వేసి పనిపెడుతుంది అని చెప్పి. అలాంటి పరిస్థితి మా యువతకొద్దు. మా యువత పని చేయాలా, డబ్బులు సంపాదించాలా, వాళ్ళ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలా, వాళ్ళకి వసతులు ఎక్కువ ఇవ్వాలా, అమ్మా నాన్నను బాగా చూసుకోవాలా, భార్య బిడ్డలను బాగా చూసుకోవాలా. అది మాది. రేపు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కావాలా, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలా, ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనేది దాని మీద పని చేస్తున్నాం. ఈరోజు కడపలో స్టార్టప్ కడప అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టార్టప్ కడప విచ్ విల్ గైడ్ యంగ్ యూత్ టు బికమ్ ఎంటర్‌షిప్లో ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి. వాళ్ళు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పెద్దలు, మేధావులు, ఆల్రెడీ సాధించి సెటిల్ అయిన వాళ్ళు వచ్చి గైడ్ చేస్తూ వాళ్ళు మెంటర్స్ లాగా ఉండి యువతను తీసుకెళ్తారు. ఇది మేము అడిగేది. ఇంకా ఆయన ఇష్టం, ఆయన ఏం చేయాలంటే చేసుకోమని ప్రజలు చీ అని ఉంచే స్థితికి తీసుకుపోతున్నాడు. వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతి అవకతవకలు జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మద్యం కుంభకోణం సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంతో ప్రమేయం ఉన్నటువంటి కొంతమంది వైకాపా నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది మద్యం కుంభకోణంలో అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు మేడం? లెట్స్ వెయిట్ అండ్ సీ. వాళ్ళోళ్ళనందరినీ మొన్న మంచోళ్ళు, నా దగ్గరోడు, నాకు చాలా దగ్గరోడు, చాలా మృదు స్వభావి, ఆ అన్న నాకు చాలా క్లోజు ఇది చెప్పుకున్న వాళ్ళందరినీ ఈరోజు ఆయనే ఈడు దొంగోడు, ఈడు ఎదవ, ఈడు మోసం చేసినాడని చెప్పుకుంటున్నారు. వాళ్ళ గుట్లు, వాళ్ళ రట్లు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. చట్టం తన పని అయితే చూసుకుపోతుంది. థ్యాంక్ యూ మేడం.